ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు. యేసు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ రాత్రి కూడా ప్రభువుని ఆరాధించుదామా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. షౌట్ ఫర్ ఎ జాయ్. I welcome you everyone in the name of Jesus Christ of Nazareth for this wonderful time to worship the Lord God Almighty. Let us worship the Lord today also. Hallelujah. Shout for a joy. Hallelujah means hallelujah. Praise, thanks. You know, praise the Lord. And Yahweh, Yahweh, Yahuwah, Yahuwah. Yahweh. Praise the Lord. Hallelujah. Hallelujah. Yahweh. Yehovah. So tonight also we are going to praise the name of Jesus. Praise the name of the Father. Praise the name of Hallelujah. Holy Spirit. He is a holy. He is a spirit. ఈ రాత్రి కూడా ప్రభువుని ఆరాధించుదాం పిల్లరా. దేవుని స్తుతించుదాం, ప్రార్థన చేసుకుందాం. Shall we pray? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ రాత్రి కూడా ప్రత్యేకమైన సమయం మాకు ఇచ్చిన స్తోత్రాలు. మా మధ్యలో నీ సంధి కొరకు స్తోత్రాలు, కృప కొరకు, కాపుదల కొరకు, భద్రత కొరకు, క్షేమము కొరకు, ఈ భూమి ఆకాశం మహాకాశాలు అన్నిటి కోసం వందనాలు. దేవా, మాకు ఇచ్చినటువంటి ప్రభువా తండ్రి నాయన, జీవం కొరకు వందనాలు, ఆరోగ్యం కొరకు వందనాలు, ఆనందం కొరకు వందనాలు, విడుదల కొరకు వందనాలు. నీ సన్నిధిలో గడపటానికి థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్ యూ హ్యావ్ గివెన్ us టు లార్డ్. బీ విత్ యూ గాడ్. హల్లెలూయా. టు బీ విత్ యూ లార్డ్. To become strong and powerful in you, Lord. Hallelujah. To worship the name, holy name, compassionate name, powerful name, awesome name, miraculous name. Hallelujah. We thank you, we praise you today also. Strengthen us, Jesus. Fill us with the power and anointing. Hallelujah. Yes, you are with us, standing with us. You are for us. You are in us. On us, you are anointing, your anointing. నీకు వందనాలు, స్తోత్రం. ఈ రాత్రి ప్రత్యేకమైన కృప, కాపుదల, భద్రత, క్షేమం నన్ను నడిపించును గాక, మమ్మల్ని నడిపించును గాక, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజలను దీవించును గాక, పల్లె ప్రాంతాలు దీవించబడును గాక. ఈ దినం ఆరాధన అంతా మహిమకరంగా నీకు నాయనా తండ్రి ఎంతో ఘనత తెచ్చేదిగా, దీవెనకరంగా మార్చబడును గాక. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, విడుదల, స్వస్థత, ఆరోగ్యం లేని వారికి యేసు నామములో ఇప్పుడే విడుదల, స్వస్థత, ఆరోగ్యం కలుగును గాక. ఆరాధిస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, వాక్యం వింటూ ఉండగా ప్రజలు విడుదల పొందుదురు గాక, స్వస్థత పొందుదురు గాక, ఆరోగ్యం పొందుదురు గాక. దుష్ట శక్తుల నుండి, చీకటి శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, అపవాది క్రియల నుండి విడుదల, స్వస్థత, ఆరోగ్యం పొందుదురు గాక. హల్లెలూయా. నీ వాక్యం గొప్పది నాయన, నీ సన్నిధి గొప్పది, నీ అభిషేకం గొప్పది, నీ కాపుదల, భద్రత, క్షేమం గొప్పది నాయన. We bless our countries, our people, our relatives, our blood aligned people, God. We bless our parents, we bless the country, bless the leaders, elders, Lord. We bless every country, bless every man and woman on this earth. 7.5 billion above people, above 200 countries, above God. Everyone be blessed. నీకే మహిమ చెల్లిస్తే నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అందరూ ఆరాధించుదామా? ఆర్ యు రెడీ టు వర్షిప్ ద లార్డ్? సిద్ధంగా ఉన్నారు ప్రభువుని ఆరాధించడానికి? ఈ రాత్రి అద్భుతమైన రాత్రి, సమయం అద్భుతమైన సమయం. దేవుడు నీతో నాతో ఉండాడు. హల్లెలూయా. నీ ఇంటిలో, నా ఇంటిలో ఉండాడు, నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఉండాడు, మనందరితో ఉండాడు. గాడ్ ఈజ్ విత్ us. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వర్షిప్ ద లార్డ్. yes, come on. Let us sing this song called You Are My All and All. Hey! You're my strength when I am weak. You're my treasure that I seek. You're my all in all. Seeking you as a precious jewel, Lord, to give up I will be a fool. You are my all in all. You're my strength when I am weak.
precious joy. Lord, to give up, I would be a fool. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. 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 Worthy is your name. Worthy is your name. Taking my sin, my cross, my shame, raising again, I bless your name. You are my all in all. Taking my sin, my cross, my shame, raising again, I bless your name. You are my all in all. When I fall down, you pick me up. When I'm dry, you fill my cup. You are my all in all. When I fall down, you pick me up. When I am dry, you fill my cup. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy. Jesus, Lamb of God, worthy is your name. Worthy is your name. Worthy is your name. Hallelujah. Jesus, Mighty Lord. Lamb of God, Thank you, Jesus. worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Worthy Your name is worthy. is your name. Worthy Lord. Jesus. Worthy is your name. Hallelujah. Hallelujah, Lord. Hallelujah. ఆరాధన స్తుతి ఆరాధన అనే పాట పాడి దేవుని మేము We thank you, Jesus. Mighty Lord.
పరిశుద్ధుడా నిన్న నేను మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అబ్రహాము ఇస్సాకులను వధించిన ఆరాధన రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకులను వధించిన ఆరాధన రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకే సాటెవ్వరు పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకే సాటెవ్వరు నిన్న నేను కానని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు No one else like you, Lord. నీవే అతి శ్రేష్ఠుడా You are the awesome God. దూతగానములు నిత్యము కొలిచే Angels, I worship you, నీవే Lord. పరిశుద్ధుడా All the time. We worship all the time. Angels. నీ We వంటి worship all the వారు time. ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా You are excellency. దూతగానములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా You are a holy God. Angels worship all the time. We worship you, Lord. Unchanging God. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన You are the same all the time. ఆరాధన Forever. స్తుతి ఆరాధన We worship you, Lord. ఆరాధన We thank you, Jesus. ఆరాధన
జ్ఞానం కొరకు వందనాలు, నీ తెలివి కొరకు వందనాలు, నీ పరిశుద్ధత కొరకు వందనాలు, నీ నీతి కొరకు, నీ దయ కొరకు, నీ కరుణ కొరకు, నీ కటాక్ష కొరకు, నీ సన్నిధి మాతో ఉన్నందుకై, నీ తలంపుల కొరకు వందనాలు, నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికల కొరకు వందనాలు, నీ మంచితనం కొరకు వందనాలు, నీ మేళ్ళు కొరకు వందనాలు ప్రభా, నీ స్వస్థత కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ విడుదల కొరకు దేవా, నీ శాంతి, నీ సమాధానం దేవా, నీవు మాకు ఇస్తున్నటువంటి చక్కటి అద్భుతమైనటువంటి అవకాశాలు నిన్ను ఆరాధించడానికి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ కైండ్నెస్. థ్యాంక్స్ ఫర్ awesome times. You are giving us, Lord, opportunities, giving us great opportunities to worship you, Lord, tonight. We thank you, we praise you, we worship you, Lord. నీ మహిమ దిగవచ్చును గాక. Let your glory fill our hearts. Let your glory fill every heart. Let your glory fill every country, every city, every town, every village, every colony. Hallelujah. Every street, every house, every family be filled with the Holy Spirit, holy anointing, God. మహిమ నీకే, ఘనత నీకే కలుగును గాక. అన్ని విషయాల కృప చూపి మహిమ పొందమని, ఆదరించి బలపరచమని, ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృప మాతో ఉంచి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రాలు. స్తోత్రం ఒకటే కాదు పిల్లారా, దేవునికి స్తోత్రాలు అని చెప్పాలి. ఒకే మాటలో హల్లెలూయా, హల్లేల్, హల్లేలు. స్తోత్రం, స్తుతి, స్తోత్రం అని అర్థం. యా, యావే, యహోవా, 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 యావా, దేవుడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. టుడే ఐ am so happy to worship with you all. అందరూ బాగున్నారా? ఐ హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గుడ్. హల్లెలూయా. అందరూ బాగుండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతిరోజు మీ కొరకు దేవుని వాక్యాన్ని మీ వద్దకు తీసుకురావటం జరుగుతూ ఉంది. హల్లెలూయా. లైవ్లో. ఎస్, ఎవ్రీ డే దిస్ ఈజ్ అవర్ ఫుడ్. ఎస్, దిస్ ఈజ్ అవర్ ప్రెషియస్, హెవెన్లీ, గ్రేట్, టేస్టీ. హల్లెలూయా. Wonderful food. Jesus Christ is our heavenly bread. Yes. ఈ రాత్రి కాలంలో కూడా పిల్లారా దేవుని దగ్గరికి వద్దాం, వెలుగు దగ్గరికి వద్దాం, జీవం దగ్గరికి వద్దాం. సోర్స్, హీఈస్ ద సోర్స్ ఫర్ ఎవ్రీథింగ్. సోర్స్ దగ్గరికి వద్దాం, జీవ జలం దగ్గరికి వద్దాం. అద్భుతాలు జరుగుతాయి పిల్లారా. మనలో ఉన్నటువంటి బలహీనతలు, అనారోగ్యం, అస్వస్థత అంతా తొలగిపోయింది. చీకటి, రోగము, మరణము, వ్యాధి, భయము, ఆందోళన, దుఃఖము అన్ని తొలగిపోతాయి దేవుని దగ్గరికి వస్తే. వెలుగు దగ్గరికి వస్తే చీకటి పోయింది. చీకటి పోవాలంటే వెలుగు దగ్గర రావాలి. మీరు ఏదన్నా ఉండని, కష్టం ఉండని, బాధ ఉండని, ఇష్టం ఉండని, ఇష్టం లేకపోయింది దేవుడు అంటే దేవుని దగ్గర రండి. ఎందుకంటే వెలుగు దగ్గరికి వస్తున్నారు. వెలుగుంటే మంచిది మనకి. మీకు ఇష్టమైన, ఇష్టం లేకపోయింది దేవుని దగ్గరికి వచ్చేదానికండి చీకటి దానంతా అదే తొలగిపోయింది. ఇష్టం లేని ఆ కష్టమైన మనసు కూడా తొలగిపోయింది. దేవుడు క్రొత్త మనసు, క్రొత్త హృదయం, క్రొత్త నూతనమైన స్వభావాన్ని ఇస్తాడు. ట్రాన్స్ఫార్మ్డ్ మైండ్ అండ్ న్యూ స్పిరిట్, న్యూ హార్ట్, న్యూ నేచర్, రిన్యూడ్ నేచర్. హల్లెలూయా. God will give you tonight. Come to the light, come to the life, come to the rivers of the life. Come to Jesus. Hallelujah. Praise the Lord. Hear his words, his voice. He is the voice. He is the voice. Hallelujah. Praise the Lord. ఓకే, బైబిల్ గ్రంథంలో నుండి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు మనం విందామా? ప్రతిరోజు యేసయ్య ఏం చెబుతున్నాడు అదే చెబుతున్నా నేను. నా సొంత మాటలు కాదు, అపోస్తలులు చెప్పిందో, ప్రవక్తలు చెప్పిందో, మోషే గారు చెప్పిందో కాదు. యేసయ్య స్పష్టంగా భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చెప్పాడు అదే చెబుతున్నా.
దాంతోనే స్టార్ట్ చేస్తాను, దాన్ని కంటిన్యూ చేస్తాను. సో మాథ్యూ చాప్టర్ 24 verse 44, మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనము. మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండండి. Therefore you also must be ready, for the Son of Man is coming yet and you do not expect. You do not expect. నువ్వు అనుకోని గడియలో, ఎక్స్పెక్ట్ చేయని గడియలో, నీకు తెలియని గడియ, దాని అర్థం ఏంటంటే నీకు తెలియదు. యూ డు నాట్ నో అబౌట్ ఈస్ కమింగ్, బట్ మెనీ పీపుల్ ఆర్ ప్రాఫెసైయింగ్ అబౌట్ ఈస్ సెకండ్ కమింగ్ రాంగ్లీ. రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్, రాంగ్ డెసిషన్స్, రాంగ్ థాట్స్, రాంగ్ ఇన్స్పిరేషన్స్ అబౌట్ ఈస్ సెకండ్ కమింగ్. Jesus said, you do not know. You do not know. Okay, praise the Lord. Hallelujah. ఇంకో మాట చెప్పాలంటే, at an hour you do not expect. నువ్వు అనుకోనని గడియలో యేసుక్రీస్తు వారు వస్తారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటున్నారా. యేసుక్రీస్తు వారు ఆయన రాకడి గురించి ఆయనే చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుతాం. Now John's Gospel chapter 14 verse 1 through 3. యేసయ్య చెప్పిన మాటల గురించి మనం స్పష్టంగా విన్నాం ఈ రాత్రి కాలంలో, ఆయన రాకడ గురించి. మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసన కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచు ఉన్నాను. మీకు స్థలము సిద్ధపరచ వెళుచు ఉన్నాను. In my father's house are many rooms. If it were not so, would I have told you that I go prepare a place for you. I go prepare. Display cheyana. I go prepare a place for you. మీకు డిస్ప్లేలో కూడా 2-3 వాక్యాలు స్పష్టంగా కనబడతాయి. ఈ వాక్యం కూడా ఉంది, I go to prepare a place for you. ఇంకా ఏముందంటే, in my father's house. ఆ ఇంటిని కూడా నేను మీకు చూపిస్తున్నాను. మేము ఇంకా సెటప్ సరిగ్గా చేయలేకపోయాం మీకు ఆన్లైన్లో చూపించడానికి. సో వెనకమాల స్క్రీన్లో మీకు చూపించడం జరుగుతూ ఉంది, ఎందుకంటే మా దగ్గర ప్రొజెక్టర్ ఉంది కాబట్టి దాన్ని ప్లే చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో వాక్యం ఏమని చెబుతా ఉందంటున్నారా, ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ రూమ్స్. తండ్రి ఇంటిని గురించి, ఆయన రాకడం గురించి, ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి స్థలాన్ని గురించి యేసుప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒకటే కాదు, ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు, తండ్రిని గురించి, తండ్రి ఇంటిని గురించి, తండ్రి ఇంటిలో ఉన్నటువంటి రూమ్స్ గురించి, లేదా ఖాళీని గురించి. రూమ్ అంటే ఖాళీ స్థలం, ప్లేస్. ప్రైజ్ ద లార్డ్. ఈస్ టాకింగ్ అబౌట్ ఫాదర్ అండ్ ఫాదర్స్ హౌస్ అండ్ ఎ ప్లేస్ ఇన్ ద ఫాదర్స్ హౌస్, అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ హిస్ సెకండ్ కమింగ్. Talking about the preparation, a room for us, or a place for us in the Father's house. Praise the Lord. So, యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంది ఏంటంటే, తండ్రి ఇంటిలో నివాసాన్ని గురించి మాట్లాడితే ఏమన్నాడంటే 3వ వచనంలో verse 3, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచేలా నేనున్న స్థలంలో మీరును ఉండలాగా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మలను తీసుకొని పోవుదును. And if I go and prepare a place for you, I will come again and will take you to me, to myself, that where I am you may be also. ఎక్కడంట? where I am you may be also. To the place, his place, by himself. Jesus is coming by himself to take us to his place where he will stay, or where he is going to stay, or where he is now. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు, అక్కడే తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. Where he stays, his staying place. We are going to be there. That is called heaven. Praise the Lord. The Father's house. నిశ్చలమైనటువంటిది, అన్షేకబుల్,
house or kingdom or city or town. Hallelujah. Called Jerusalem. దేవుని యొక్క మందిరం. అదే చెబుతా ఉంది పిల్లలు. 21వ అధ్యాయం 5వ వచనం చదివి వినిపించారు మీకు ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, 21వ అధ్యాయము, 22వ అధ్యాయం 3 అధ్యాయాలు అద్భుతమైన విషయాలు బోధ చేస్తున్నాయి. తండ్రి నివాసాన్ని గురించి, యేసే నివాసాన్ని గురించి, మనం ఉండబోయే నివాసాన్ని గురించి. మీరు ఎవరెవరో చెప్పి వినాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం ఏం చెబుతుందో, ఈ దినాల్లో ప్రభు రాకడ గురించి ఈ సంవత్సరమే వస్తుంది, ఈ సంవత్సరంలో వస్తుంది అనేటువంటి ఒక టాక్ కూడా మనం వింటా ఉన్నాం కొంతమంది ద్వారా. అయితే నేను ఒక అతని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అతను కూడా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. రాబీ గాల్జేర్ సన్ అనేటువంటి అతను, GALZERSON, గాల్జేర్ సన్. ప్రైజ్ ద లార్డ్. రాబీ అంటే రబ్బూని అని తెలుగులో ఉంటారు, రాబీ అని. రాబీ, ప్రైజ్ ద లార్డ్. గాల్జేర్ సన్ believes that current end of days process began in 2016 and will end in 2021. సో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అతని ఫోటో కూడా మీకు డిస్ప్లే చేస్తాను. అతడు మాట్లాడుతున్నటువంటి మాటల గురించి మరి అనేకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇంకా చాలా మంది కూడా ఈ దినాల్లో మరి రాకడ గురించి చెబుతా ఉన్నారు. ఈ యొక్క 2021లో ముగిస్తుందని. ఇతను నమ్మకం ఏంటంటే 2016 నుండి 2021 లోపు ముగించబడుతుందని. Judaism's end of days herald that coming of the Jewish Messiah ushering in the kingdom of God. He will rule during the messianic age, which will see the end of the world as we know it. Rabbi Galzesan believes that current end of days process began in 2016 and will end in 2021. అనేటువంటి ఒక విషయం కూడా ఇతని గురించి చెప్పబడతా ఉంది. ఇంకేమిటంటే, విత్ హిస్ అనాలిసిస్ ఆఫ్ ద Torah codes, he said his prediction of the redemption can be found in the book of Leviticus. ఓకే, మన చదువుకునే పిల్లారా చాలా విషయాలు ఏంటంటే, అంటే కొంతమంది మెస్సే ఇంకా రాలేదు వస్తాడు అని ఫస్ట్ కమింగ్ గురించి యూదులు నమ్ముతున్నారు 2021 అని. కొంతమంది యేసుక్రీస్తు వారు రెండో రాకల్లో వస్తారు 21లో, ఈ సంవత్సరంలోనే కొంతమంది నమ్ముతున్నారు. ఎనీహౌ, కానీ యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను ఇదేనో కొన్ని విషయాలు బైబిల్లో నుండి ఏదో జ్ఞానం బోధించాలని కదా వాక్యం చెబుతున్నా, వినండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాక్యాన్ని విన్నాం పిల్లారా. యేసు ప్రభు చెబుతున్నాడు, నేను వస్తానని స్పష్టంగా చెప్పాడు. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తానని స్పష్టంగా చెప్పాడు. నేను మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నానని. ఈ యొక్క 14వ అధ్యాయం మొత్తం అనేకమైనటువంటి విషయాలు. నేను వెళ్ళకపోతే మరి పరిశుద్ధాత్ముడు 16వ అధ్యాయం జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16 verse 12. నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవగాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. యోహాను సువార్త 16వ అధ్యాయం 12 వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16 verse 12. Now 13. Now 12 in English also. I still have many things to say to you, but you cannot bear them now. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబో సంగతులు మీకు తెలియచేయును. When the Spirit of truth comes, he will guide you into all the truth. For he will not speak on his own authority, but whatever he hears he will speak,
and he will declare to you that things that are to come. ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును అని చెబుతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే పిల్లారా, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను. నేను వెళ్ళటం వలన 10వ వచనం కూడా చెబుతా ఉంది, వర్స్ 10 ఆల్సో. నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు ఇక్కడ నన్ను చూడరు కనుక నీతిని గుర్చియో ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గుర్చియో ఒప్పుకొన చేయును. నేను తండ్రి దగ్గరికి వెళుతూ ఉన్నాను అని యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాటల్ని మనం వింటూ ఉన్నాం పిల్లారు. ఇక్కడ ఇంకా యేసు ప్రభువు వారు ఏం చెబుతున్నారంటే 16వ వచనం, 16th chapter verse 6. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖముతో నిండి ఉంది. అయితే నేను మీతో సత్యం చెబుతున్నా, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు వచ్చును. Nevertheless, because I have said these things to you, sorrow has filled your heart. Nevertheless, I tell you the truth, it is to your advantage that I may go, or I go away, sorry. For if I do not go away, the helper will not come to you. But if I go, I will send him to you. Praise the Lord. నేను వెళుతున్నాను, నేను వెళితేనే ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. నేను వెళ్ళకపోతే ఆయన రాడు అని 14, 15, 16 అధ్యాయాలు యోహాను సువార్తలో 14, 15, 16 in John's Gospel. You can read about his going and coming and sending the Holy Spirit. హల్లెలూయా. 3 అధ్యాయాలు అద్భుతంగా మనం చూస్తాం. ఆయన వెళ్ళిపోవడానికి గురించి, తండ్రి దగ్గరికి ఆయన పరిశుద్ధాత్మను పంపడం గురించి, ఆయన స్థలాన్ని సిద్ధపరచడానికి గురించి, ఆయన వెళ్ళటం వల్ల మనకు ఎంత ప్రయోజనమో ఈ విషయాల గురించి. సో మన కొరకు స్థలం ఉంటుంది పిల్లారా. మన నిరీక్షణ అదే, మన విశ్వాసం అదే. ఇది స్థిరమైనది కాదు, ఇది లయమైపోతుంది, నాశనం అయిపోతుంది, పాడైపోతుంది. ఆకాశము, భూమి, లోకము సర్వం నాశనం అయిపోతాయి. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వెళదామా? ఒక వాక్యాన్ని, స్పష్టమైనటువంటి విషయాన్ని మనం అక్కడ చదువుకుంటాం. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి చదువుదాం. 1 Peter chapter 3 verse 8 now. Hallelujah. Verses not 8 but from the beginning. verse 1. 1వ వచనం దగ్గర చదివితే ఇంకా బాగుంటుంది. పిల్లలు, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిస్తున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వం ముందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునవలనని అను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచూ ఉన్నాను. అంతే, నిర్మలమైన మీ మనసులు రేపుతున్నాను. ఎట్లా రేపుతున్నానంట? ప్రవక్తలైనటువంటి పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వం పలకబడిన మాటలని ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్తల మాటల్ని, అపోస్తుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. పాత నిబంధనలో ప్రవక్తలు, క్రొత్త నిబంధనలు అపోస్తులు. వీరు వేసిన పునాది తప్ప ఇంకో పునాది లేదు. ఆ పునాది మీద కట్టబడాలి అందరూ. ఇంకో పునాది, నేను ప్రవక్తని, నేను అపోస్తులు అంటే కుదరదు. అపోస్తులకి చిన్న అపోస్తులు నువ్వు అంతే, ప్రవక్తకి చిన్న ప్రవక్తవి. పెద్ద ప్రవక్తలు ఏం చెప్పారో, పెద్ద అపోస్తులు ఏం చెప్పారో, మన ముందున్నటువంటి ప్రవక్తలు, అపోస్తులు ఏం చెప్పారు, అదే మనం చూడాలి. దానికంటే ఎక్కువ యేసయ్య ఏం చెప్పాడో స్వయంగా దాన్ని మనం చూడాలి. వాట్ జీసస్ టోల్డ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద ఫాదర్స్ హౌస్, ద పర్మనెంట్ ప్లేస్ ఇన్ హెవెన్. ప్రకటన గ్రంథంలో మీరు చదువుతారు పిల్లల పర్మనెంట్ ప్లేస్ గురించి. హోల్ చాప్టర్స్, 22 chapters you can read Revelation chapters. Whole book, all the book. Praise the Lord. You can read, you can find out many things there. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. స్వకీయ దురాశలు. Knowing this first of all. First of all, you must know one thing, that scoffers will come in the last days with scoffering, following their own sinful desires. Scoffering. Wow.
ఆయన రాకడని గురించి వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని తమ సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. అన్ని సేమే ఉండి అని చెప్తారంట. They will say, where is the promise of his coming? ఏది ఆయన రాకడేది? For even since the fathers fell asleep, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నది అని చెబుతారంట. వాగ్దానం ఏమైంది? యేసు ప్రభు ఏది ఇంకా రాలేదు కదా, రాకడేదని చెబుతారంట. All things are continuing as they were from the beginning of creation. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండిననియు నేల వలనను సమకూర్చబడిన భూమియు నేలలో నుండి నేల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరటరు. పూర్వము నుండి ఆకాశం ఉంది, కానీ నేలలో నుండి నేల వలనను సమకూర్చబడిన భూమి ఉంది. నేలలో నుండి నేల వలన. ప్రైజ్ ది లార్డ్. For they deliberately overlook this fact that the heavens existed long ago and the earth was formed out of water and through water by the word of God. By the word of God. The earth and water formed by the word of God. They forget it. వారు మర్చిపోతున్నారండి ప్రజలు. నానా రకాలుగా మాట్లాడుతున్నారు. బుద్ధి ఎక్కువైంది, తెలివి ఎక్కువైంది, డబ్బు ఎక్కువైంది, అహంకారం, గర్వము, దుష్టత్వం, దుర్మార్గత, చీకటి శక్తులు, నీచమైంది, చెడ్డది ఎక్కువైపోయింది భూమి మీద. దేవుని కొరకు కొట్లాడుతున్నారు కానీ మనుషులుగా చోట్ల. దేవుడు అంటే ఆరాధించాలి కానీ కొట్లాడు కూడా దేవుని కోసం. దేవుణ్ణి కనుగొనాలి కానీ, దేవుణ్ణి వెతకాలి కానీ, దేవుణ్ణి హృదయపూర్వకంగా అంతరంగంలో పవిత్రాత్మతో ఆరాధించాలి కానీ కోపంతో, క్రోధంతో, హింసలతో, ద్వేషాలతో, విరమిగా దుష్టత్వంతో, చెడుతనంతో కాదు దేవుణ్ణి ఆరాధించాల్సింది. ఈ దినాల్లో అదే ఉంది. దేవుడైతే తప్పక దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుడు హృదయంలో మార్పు కావాలనుకుంటున్నాడు. అంతరంగంలో మార్పు, మనసులో మార్పు, స్వభావంలో మార్పు, తలపుల్లో, ఆలోచనలో, క్రియల్లో, కార్యాల్లో, ఆశల్లో, వాంఛల్లో, కోరికల్లో నూతనత్వం కావాలనుకుంటున్నాడు దేవుడు. అదే మనం చెబుతుంది ఈ సంవత్సరం అంతా. నూతనత్వం. ఇదిగో నేను ఒక నూతన కార్యాన్ని చేస్తాను. I will do, or I will bring forth, or I will make all things new. Hallelujah. A new thing. Newness. In Christ you can find out newness. Without Christ you cannot find out fresh heart or freshness. Only in Jesus. It refreshes your spirit. The water, living water. Jesus is the living water. Jesus is the living bread. Holy and righteous, compassionate. పిల్లరా, ఆ సంగతి మర్చిపోకుడి. ఏలైనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలె, 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడిని నశించవలెనని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొంద గోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు దీర్ఘ శాంతం? ఎందుకు ఓపిక? ఎందుకు సమయం ఇస్తున్నాడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నీవు రక్షించబడాలి, నీ కుటుంబం రక్షించబడాలి, నీ జీవితం రక్షించబడాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు పిల్లారా. ఎక్స్పెక్ట్ చేయని రీతిలో. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ హిస్ సెకండ్ కమింగ్. నెవర్, నో వన్ నోస్. నో rabbis, no prophet, no apostle, no servant, no pastor knows about his second coming. Don't believe all the rabbis,
and falsely prophecies and words. Believe the Jesus. Believe Jesus only. Believe the words of Jesus only. And apostles' words about his second coming. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా. Yes, but do not overlook. Do not overlook. Yes, the Lord is not slow to fulfill his promise. He has some count slowness. But he is patient toward you. His patience. He is patient. Not wishing that any should perish, but that all should reach repentance. Wow. రీచ్ అవ్వాలండి నీ గోల్ దగ్గరికి. అదేంటంటే మార్పు, చేంజ్, రెన్యూవల్. మస్ట్ బి రెన్యూడ్ యువర్ నేచర్. న్యూ హార్ట్ అండ్ న్యూనెస్. రిసీవ్ right now in Jesus' name. But the day of the Lord will come like a thief, and then the heavens will pass away with a roar, and the heavenly bodies will be burned up and dissolved, and the earth and the works that are done on it will be exposed. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినం ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మెక్కటమైన వేండ్రముతో లయమై పోవును, భూమి దాని మీద సమస్తం కూడా లయమైపోతాయి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ధ్వంసమైపోతాయి, కుప్పకూలిపోతాయి, కరిగిపోతాయి అన్ని. చూడండి, మనం అనుకునే వాడుకునే ప్రస్తుతం కూడా మనం వాడుకునే వస్తువులు, డబ్బు, బంగారము, బిల్డింగులు, కార్లు, మిద్దులు, మేడలు అన్ని సంపాదించుకుంటాం. కానీ వాడుకోవడం ద్వారా అయిపోతాయి. దేహానికి వాడుకుంటాం. ఏదైనా దేహానికే, ఈ భూమి మీద ఉన్నంత వరకు మనకి, మన పిల్లలకి. కానీ దేహం కూడా లయమైపోయింది ఒక దినం వచ్చినప్పుడు. అలాగే వాక్యం చెబుతుంది, ఈ ఆకాశం ఉన్నటువంటి ప్రతిదీ లయమైపోయింది. ఆకాశములు రగులు కొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు. వావ్, కరిగిపోతాయి. పంచభూతములు మిక్కటమైన వేంద్రంతో లయమైపోతాయి. దేవుడు మహాధ్వనితో, ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి. మనమే కాదు, మన దేహమే కాదు, వస్తువులే కాదు, ఆకాశం, మహాకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ. అందుకే 21వ అధ్యాయ ప్రకటన గ్రంథంలో రెవల్యూషన్ చాప్టర్ 20, 21, 22 టాకింగ్ అబౌట్ న్యూ, especially 21 chapter talking about a new earth, a new heavens, and a new city, the Jerusalem, and newness, everything. అన్ని లయమైపోతాయి. మహావేంద్రంతో శక్తులని కదిలిపోయి, పంచభూతాలు. వావ్, పంచభూతాలని పిలుస్తాం కదా మనం. గాలి, నీరు, అగ్ని, భూమి, ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటివి, ఆకాశం, అన్ని కూడా పిల్లారా, ప్రతిది కూడా లయమైపోతాయి, నాశనమైపోతాయి. కానీ దేవుని వాక్యం నిత్యమైంది, దేవుని పట్టణం నిత్యమైంది, దేవుని సన్నిధి నిత్యమైంది. సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలైనా అవసరం లేదు. అక్కడ సముద్రం ఉండదు, అక్కడ గుళ్ళుండు, గోపురాలుండు, దేవుళ్ళు ఉండడు, దేవతలు ఉండరు, త్రాగుడు ఉండదు, వ్యభిచారం ఉండదు, ఆకలి ఉండదు, దప్పికుండదు, మరణం ఉండదు. అదే దేవుడి వాక్యం ప్రార్థన చేస్తా ఉంది. 20, 21, 22 అధ్యాయాలు చదవండి మీరు ప్రకటన గ్రంథం. 20, 21, 22 chapters Revelation. You can go and read. There is no death, there is no sun, there is no moon and stars and sky or heavens. There is no temples, gods or goddesses. There is no churches, temples, mosques. Only Jesus. He is the sun for the city, whole city. He is the temple for everyone. He will be in heaven for you and for me, for everyone. ఈ భూమి మీద పుట్టిన మొదలుకొని ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు, ముందు చనిపోయే వాళ్ళు, ఆయన రాకడ వరకు ప్రతి ఒక్కరు అక్కడ ఉంటారు పిల్లరా.
చెప్పాను కదా, సముద్రం మృతులను అప్పగిస్తుంది, భూమి మృతులను అప్పగించింది. అన్ని చనిపోయిన వారంతా ఈ భూమి మీద సముద్రంలో ఎక్కడ చనిపోయిన అందరూ లేపబడతారు, శరీరాలన్నీ లేపబడతాయి. కొంతమంది నిత్య రాజ్యంలో దేవుని సన్నిధిలోకి వెళ్తారు, కొంతమంది రెండో మరణం అగ్నిగుండంలోకి వెళ్తారని వాక్యం చెబుతుంది. నీవు అగ్నిగుండంలో ఉండాలనుకుంటున్నావా? దేవుని యొక్క రాజ్యంలో దేవుని ఇంట్లో ఉండాలనుకుంటున్నావా? తప్పుడు బోధ చేయొద్దు, తప్పుడుగా ప్రకటించొద్దు. తప్పులు చేసి అనవసరంగా డబ్బు కోసం మనుషులు సంతోషపెట్టడానికి, భూమి మీద బ్రతకటానికి తప్పుడు బోధ చేసి తప్పుడుగా జీవించి అగ్నిగుండంలో ఉండొద్దు. ఈ భూమి నువ్వు ఎంత సంపాదించి నువ్వు తిన్నంత తింటావు, పెంచినంత పెంచుతావు బాడీని. చివరికి ఈ బాడీ కూడా మట్టిలో కాదు, అన్ని లైవ్ అయిపోతాయి, నాశనం అయిపోతాయి, పాడైపోతాయి, అరిగిపోతాయి, కరిగిపోతాయి. కానీ అరిగిపోయింది కరిగిపోయింది దేవుని వాక్యమే. నశించింది నాశనం కాదు దేవుని వాక్యం. దేవుని సన్నిధి యేసుక్రీస్తు ప్రభు నిత్యం ఉంటాడు, ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన సొలొమోనుతో సహా అంత వైభవాన్ని అనిపించిన వాడు గడ్డి పరకలాగా గడ్డి పూలా కూడా ఉండలేదంట. గడ్డి ఎండిపోయింది, పువ్వు రాలిపోయింది. సొలొమోనుతో సహా అంత వైభవాన్ని అనిపించిన సొలొమోను కూడా దానిలాగా అలంకరించబడలేదని దేవుని వాక్యం చెబుతా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కట్టుకునేవి తినేవి అనుభవించే అన్ని నాశనమైపోతాయి, లయమైపోతాయి. ఎప్పటికైనా చూడండి, డబ్బు ఎంత సంపాదించు, అంత పాడైపోయింది, అంత ఏమైపోయింది, కరిగిపోయింది. లేకపోతే వాడేసుకుంటావు. వాడుకోవటానికి కదా డబ్బు సంపాదించేది. బంగారం అంటే కరిగిపోదు, భూమిలో కలిసిపోయింది. అందుకే దేవుని వాక్యం చేత బంగారం లాంటి వీధులు ఉంటాయి, అక్కడ పట్టణం ఉంటుందని. దేవుని స్తోత్రం. నీ ఆత్మ, నశించిన ఆత్మకు నిత్య నివాసం ఉంటుంది. నశించింది ఆత్మ మాత్రమే. ఆత్మ నశించడం దేవునికి ఇష్టం లేదు. అంటే అగ్నిగుండంలో ఉంటుంది, దేవునికి ఇష్టం లేదు. పరలోకం ఉండాలి, ప్రభుత్వం ఉండాలి. ఈ రాత్రి కాలం దేవుని వాక్యం ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, వ్యర్థమైన బోధన చేసి వ్యర్థమైనటువంటి రీతుల్లో ప్రవచించి యేసు ప్రభు ఈ సంవత్సరం వస్తాడని, పలానా రోజు వస్తాడు, పలానాని తప్పుడు బోధలు చేసి నరకంలో ఉండొద్దు, అగ్నిగుండంలో ఉండొద్దు. ఈ నరకం, పాతాళ లోకం అగ్నిగుండంలో వేయబడతాయి. ఎస్, ఈ రాత్రి కాలం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఈ లోకంలో జీవించే జీవితం కోసం సేవకుడా, దేవుని బిడ్డ, బోధకుడా, జాగ్రత్త. తప్పుడు బోధలు చేయొద్దు, ప్రవచించొద్దు తప్పుడు ప్రవచనాలు. ఆయన వస్తాడు, ఎప్పుడు వస్తాడు ఎవరో తెలియదు, ఆయనకే తెలియదు అంటుంటే నీకేం తెలుసు, నాకేం తెలుసు. అసలు దేవదూతలకు అసలు తెలియదు. దేవదూతల కంటే కూడా నేను గొప్పని అంటావేమో నువ్వు. ఓకే, స్వాత ప్రకటించే కృపనిచ్చాడు, అంతేగాని వాళ్ళకంటే గొప్ప ఏంటి? దేవదూతలకే చెప్పడు, ఆయన సేవకులకు అసలు చెప్పడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దినపు రాకడ కొరకు ఇవన్నీ ఇట్లు లయమైపోవునని పేతురు రాసిన పత్రిక 3:11, 1 Peter 2 Peter chapter 3 verse 11. హల్లెలూయా. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశంలో రవులు కొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవల్లి. మనం ఉండాల్సిన విషయం చెబుతున్నాడు దేవుడు. నువ్వు ఉండాల్సిన పద్ధతుల్లో ఉండు, ఆలోచనలో తలపుల్లో సిద్ధపడి ఉండు. అంతేగాని అనవసరంగా రెచ్చగొట్టి, అనవసరంగా మాట్లాడి, అనవసరం ప్రవచించి మనుషుల కోసం, లోకం కోసం సంతోషపెట్టడానికి దేవుని ఉగ్రత పాలు కావద్దు, దేవుని రాజ్యాన్ని కోల్పోవద్దు. ఏ మాట్లాడకపోయినా పర్లేదు, డబ్బు సంపాదించకపోయినా పర్లేదు, కాముగా కూర్చోచ్చు, వాళ్ళు ప్రార్థన చేయి, వేచి ఉండు. నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. Since all these things are thought to be dissolved, what sort of people ought you to be in lives of holiness and godliness. వావ్, భలే మాట ఉంది ఇక్కడ. ఏంటి మాట? చాలా అద్భుతంగా చెప్పాడు. వెయిటింగ్ ఫర్ అండ్ hastening and coming of the day of God, because of which the heavens will be set on fire and dissolved,
and the heavenly bodies will melt as they turn. Wow. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టొచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హోలీనెస్ అండ్ గాడ్లీనెస్, ఇవి కావాల్సింది చివరి దినాలు దేవుని బిడ్డలకి, సంఘానికి. హోలీనెస్, గాడ్లీనెస్. అంతేగాని అపవిత్రంగా ఉండటము, దేవుడు లేని వారిగా ఉండటం కాదు. దేవుడు ఉంటే నువ్వు భక్తిగా ఉంటావు, క్రమంగా ఉంటావు, ఓపికగా ఉంటావు, సహనంగా ఉంటావు, ప్రేమ కనికరాలతో ఉంటావు. అవి నీలో లేకపోతే నీలో దేవుడు లేనట్టే. దేవుని రాకడ ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచు ఉన్నాం. వాటి యందు నీతి నివసించును. నీతే ఉంటుంది అక్కడ, అవినీతి అక్రమం ఉండదు. ఆయన కొత్త భూమిలో కొత్త ఆకాశంలో. ఈ భూమి ఆకాశం లయమైపోతాయి. అదే వాక్యం చెబుతుంది 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ చాప్టర్ 21, టాకింగ్ అబౌట్ న్యూ ఎర్త్ అండ్ న్యూ హెవెన్స్. పిల్లారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గల వారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. నిష్కళంకులుగా ఉండాలంట, శాంతం కలిగిన వారు ఉండాలంట, నిందారహితులుగా ఉండాలంట. But according to his promise, we are waiting for new heavens and a new earth in which righteousness dwells. Therefore, beloved, since you are waiting for these, be diligent to be found by him without spot or blemish and at peace. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికల్లోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులు, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఎస్, అపోస్తలుడు పౌలు గారు 1 కొరింథీ 15వ అధ్యాయంలో, అలాగే దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, 1 Corinthians chapter 15 throughout the chapter, and also 1 Thessalonians chapter 4 throughout the chapter. You can go and read about his second coming. Apostle Paul said about his coming, and Jesus said in 24 whole chapter, Matthew chapter, you can read. రేపు చదువుకో. tomorrow also I am going to explain some things. I am going to read some verses for you tomorrow also. సో పిల్లరా, మనము మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా చదువుదాం. 1 కొరింథీ 15వ అధ్యాయం అంతా చదువుదాం. 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంతా చదువుదాం. పేతురు గారు కూడా అంటున్నారు, అపోస్తలుడు గారు కూడా మెన్షన్ చేశారు, చదవండి అని. హల్లెలూయా. పేతురు ప్రియమైన శిష్యుడు యేసు ప్రభువుతో ఉన్నప్పుడు. ప్రియమైన శిష్యుడు అంటే యోహాను గారు ప్రియమైన శిష్యుడు. ఇంకో మాట చెప్పాలంటే మరి అధికారం పేతురికి ఇచ్చాడు కదా, అందుకు చెబుతున్నాను. పేతురుతో చెప్పాడు, నా సంఘాన్ని కడతాను పేతురు, నువ్వు నా సేవలో నా వాక్యం ప్రకటిస్తావు, నా రాజ్యంలో నా సువార్త ప్రకటిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా సేవ చేస్తావు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చిన పేతురికి, శోధనలు వచ్చిన దేవుడు విడిచిపెట్టకుండా ఆయన గొప్పగా వాడుకున్నాడు. అందుకే సేవల సువార్తలో. పిల్లారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పుడు బోధల వల్ల తొలగింపబడక తప్పుడు బోధలుండి ఈ భూమి మీద 2021లో యేసు ప్రభు వస్తాడని తప్పుడు బోధ ఎప్పుడు చెప్పినా, ఏ ప్రవక్త చెప్పినా, ఎంత గొప్ప ప్రవక్త చెప్పినా వినొద్దు. డోంట్ బిలీవ్ దట్. Many people are prophesying wrongly, falsely. Just believe words of Jesus. Don't believe anyone's prophecy. తప్పుడు బోధల వల్ల తొలగిపోబడి మీకు కలిగిన స్థిరమైన మనసు విడిచి పడిపోకుండా కాచుకోనండి. వా, భలే మాటలండి. నాకు 4 తిరగట్లేదు అసలు వాళ్ళ మాటలకు. అంత అద్భుతమైన మాటలు. మామూలుగా మాట్లాడితే వస్తాయి అనుకోండి,
కానీ చదివేటప్పుడు స్పష్టంగా రాసి పెట్టారు ఇక్కడ, మీకు కలిగిన స్థిరమైన మనసును విడిచి పడిపోకుండా. విడిచి పడిపోవద్దు, విడిచిపెట్టి పడిపోవద్దు. విడిస్తే పడిపోతావు. వావ్. ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఇట్లా పట్టుకుంటారు కొంతమంది, విడిచిపెట్టుకో పడిపోతావు. మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆరాధన చేద్దాము ఈ రాత్రి కాలంలో. లెట్స్ వర్షిప్ గాడ్. Peter said here, wow, you therefore beloved, knowing this beforehand, take care that you are not carried away with the error of lawless people. Wow. అద్భుతమైన వాక్యం అండి. వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. Knowing this beforehand. My beloved one, knowing this beforehand, take care that you are not carried away with the error of lawless people. Error of lawless people are many on this earth. Yes, they are lawless people and lose your own stability. Don't lose your own stability, but grow in the grace and knowledge of our Lord and Savior Jesus Christ. To him be the glory both now and to the day of eternity. Amen. Hallelujah. యేసు ప్రభు చెప్పినట్లుగా పిల్లరా, ఆయన వస్తానని చెప్పాడు. ఆయన వస్తాడు. Jesus said, I will come. Yes. In chapter 24, he said, I will come. Matthew chapter 24. ఒక వాక్యాన్ని చదివి నేను ముగించాలని అనుకుంటున్నాను. దేవుని వాక్యంలో 23వ వచనం. Matthew chapter 24 verse 23. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవడైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకుడి. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనపడును, అలాగే మనిషి కుమారుని రాకడా ఉండును. For as the lightning comes from the east and shines as far as the west, so will be the coming of the Son of Man. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగువును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాలును, ఆకాశ మందరి శక్తులు కదిలించబడును. అదే పేతురు గారు చెప్పింది. That's what Peter said in chapter 2 Peter 3. Immediately after the tribulation of those days, the sun will be darkened, and the moon will not give its light, and the stars will fall from heaven, and the powers of the heavens will be shaken. These are signs about his second coming. ఇవి ఆయన రాకడకు సూచనలు పిల్లారా. అప్పుడు మనిషి కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్నటువంటి వారందరూ రొమ్ము కొట్టుకుంటారు. Then will appear in heaven the sign of the Son of Man, and then all the tribes of the earth will mourn, and they will see the Son of Man coming on the clouds of heaven with power and great glory. ఆయన మహిమతోను ఆయన ప్రభావంతోను వస్తాడు పిల్లరా యేసుక్రీస్తు వారు. మరియు ఆయన గొప్ప బోరతోను తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్కయు ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేయుదురు. And he will send out his angels with a loud trumpet call, and they will gather his elect from the four winds, from one end of heaven to the other. Praise the Lord. Hallelujah.
ఆయన రాకడ గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు యేసుప్రభు వారు చెబుతున్నారు పిల్లరా. 35వ వచనంలో అంటున్నారు, ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించవు. హెవెన్స్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నాట్ పాస్ అవే. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో కూడా యేసుప్రభు వారు చెప్పింది ఏంటంటే, ఇదిగో ఆకాశము భూమి గతించిపోతి అని చెప్పినటువంటి దేవుడి అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు పిల్లరా. జీసస్ క్రైస్ట్ ద సేమ్ ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్. Hebrews chapter 13 verse 8 also. He is the same. He told and he will stand on his words and he will be coming. Hallelujah. He will stand on his words. He is the same. ఆయన ఎప్పుడు అట్లానే ఉన్నాడు. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు అదే చెబుతున్నాడు, ఇక ముందు అదే చెబుతాడు. మార్చడు ఆయన మనకులాగా, మాటలు మార్చడు. ఆయన సేమ్. ఆకాశం గతించిపోతుంది కానీ ఆయన మాటలు గతించు. మనుషులు చెప్పేది ఎవడు చెప్పినా వినొద్దు. ఆకాశంలో సైన్ కనబడిందని, యేసు ప్రభు బొమ్మ కనబడిందని, సులువు కనబడిందని, అవన్నీ ఇవన్నీ కాదు పిల్లారా. వాక్యం చదవండి, దేవుని మాటలు వినండి. యేసు ప్రభు ఏం చెప్పాడు ఆ రాకడ గురించి వినండి. ఆయన ఏం చేస్తానన్నాడు, ఎందుకు వస్తానన్నాడు, ఎక్కడ తీసుకెళ్తానన్నాడు, మనం ఎక్కడ ఉంటాం, ఎవరితో ఉంటాం, ఎలా ఉంటాం అన్నాడు, అన్ని స్పష్టంగా చెప్పాడు. ఈ వాక్యాలన్నీ చదవండి, నేను చెప్పిన వాక్యాలన్నీ మీకు చదవండి చాలు. హల్లెలూయా. ఎవ్వరు లేడు దేవుని కంటే గొప్ప బోధకుడు. చెప్పబడిన దానికంటే ఎక్కువగా ఏది లేదు ఈ భూమి మీద. ద బైబిల్ ప్రొఫెసీ, ద బైబిల్ ఈజ్ ద గైడ్ ఫర్ us. Jesus' words are the way for us, for our life to eternity. Unshakable city, house, Father's house. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ నివసించుదా. తండ్రి మాట విందాం, యేసే మాట విందాం, యేసే మాటలు నడుద్దాం, ఆరాధన చేద్దాం. హల్లెలూయా. Let us wait for the city, our town, our homes, our house. Praise the Lord. మన ఇంటి వరకు ఎదురు చూద్దాం, మన పట్టణం వరకు, మన రాజ్యం వరకు, మన దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా.
పరములోన ఆకాంక్ష నీరా నీకే సాటెవ్వరు అతి వేళలోన అతి సుందరుడా నీకే ఆరాధన అతి సుందరుడా ఇహ పరములోన ఆకాంక్ష నీరా నీకే సాటెవ్వరు ఉన్నాలేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఇటువంటి వారెవరు కాదు. ఒక్కరును లేరు. No one else like you, Lord. నీవే శ్రేష్ఠుడు. You are awesome, excellency, God. ధూపగానము Angels always నిత్యము కొలిచే. worship you, Lord. నీవే You are the worthy to praise and worship. Always. మారని You are never changed. నువ్వు మారని దేవుడు ప్రభా. నిన్న నేడు ఎక్కడికి Today, yesterday, today, and forever you are the same. నువ్వు ఆ దినం చెప్పిన మాట నేడు కూడా అదే పలకబడుతుంది. దాని మీద నిలబడి ఉన్నావు ప్రభా. మారని దేవుడా, ఆరాధనలకు స్తుతులకు స్తోత్రుడా, స్తోత్రాలుడా, స్తుతులకు పాత్రుడా, యోగ్యుడా, వందనాలు. ఈ రాత్రి మేము విన్న ప్రతి మాట ప్రభా వార్తల్లో మేము విన్నట్లుగా నాయన టీవీస్ లో మనుషుల ద్వారా చెప్పబడినట్లుగా ప్రవక్తల ద్వారా మనుషుల ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అమెరికన్ వ్యక్తుల ద్వారా చెప్పబడినట్లుగా యూదుల ప్రవక్తల ద్వారా బోధకుల ద్వారా చెప్పబడినట్లుగా కాదు నాయన. నీవు చెప్పిన మాట నీవు ఏదైతే చెబుతున్నావో ఈ దినాల కలవర పెడుతున్న అమెరికన్ వ్యక్తులు యూదా ఇశ్రాయేలీల ప్రవక్తలు కొంతమంది ప్రవచిస్తూ ఉన్నారని ప్రభువా నీ రాకని గురించి తప్పుడుగా బోధలు వింటా ఉన్నా. కానీ నీ వాక్యములో నీవు చెప్పిన ప్రతి మాట రాయబడింది నాయన, స్థిరపరచబడింది. అద్భుతంగా ప్రభా దినాల హింసల్లో నిందల్లో అవమానాల్లో ఏది ఆశించకుండా రాసి పెట్టారు నాయన. మేమైతే ఆశిస్తూ ఉండొచ్చు దినాల్లో, కానీ ఆ దినాలు ఏది ఆశించలేదు నాయన. ప్రాణమును సహితం లెక్క చేయకుండా ప్రభువా నేను సేవించారు. సింహపు బోనుల్లో వేయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, నూనెలో వేయబడ్డారు ప్రభా, పద్మస్ దీపములో వేయబడ్డారు. దివిల్లో ప్రభా ఎవ్వరు చేరనంత దూర ప్రాంతాల్లో ఉన్న దివి ప్రభా ద్వీపాలు ప్రభా ఆ స్థలాల్లో ఆ ఐలాండ్స్ లో వేయబడి, లేకపోతే మనుషుల మధ్యలో రోమన్స్ సైనికులు హీనంగా నీచంగా క్రూరంగా అత్యధికమైనటువంటి శాతముతో హింసించారు నాయన. అయినా వారు నీ మాటలుగానే ప్రకటించారు. అలాంటి బోధకులు అపోస్తలు చెప్పిన మాటలు నీ వాక్యం స్థిరపరిచారు నాయన. థ్యాంక్ యూ జీసస్. ఇదేనా మేము విన్నా పేతురు చెప్పిన మాటల్లో, పౌలు గారు చెప్పిన మాటల్లో కొద్ది దినాల క్రితం విన్నాం. దేవా నువ్వు చెప్పిన మాటల్లో ప్రభా సత్యాలు ప్రతిరోజు వింటూ ఉన్నాం. ఈ దినం కూడా మేము విన్నాం కొన్ని విషయాలు ప్రభా. ఇంకా వినటానికి చెవి దయచేయండి, వినగల చెవి, హృదయాన్ని దయచేయండి, గ్రహించగలిగిన హృదయం, మనసు దయచేయండి, నూతన పరచబడిన మనసుని, స్వభావం దయచేయండి ప్రభా, నూతన పరచబడిన స్వభావాన్ని. నీ తలంపులతో ఆలోచనతో తలంపులు ప్రభా నూతన పరచబడాలి, ఆలోచనలు నూతన పరచబడాలి. నూతన పరచబడినటువంటి వ్యక్తులుగా నీ దగ్గర నుండి వినటానికి గ్రహించడానికి సహాయం చేయండి. నీ వాక్యములో సత్యం గ్రహించడానికి పరిశుద్ధాత్ముడా మా మనోనేత్రాలు తెరవండి. లోకాన్ని కాదు, మనుషుల్ని కాదు, వార్తల్ని కాదు, అన్యుల్ని కాదు మేము వినాల్సింది నీ స్వరం విన్నా. నా గొర్రెలు నా స్వరం వింటాయి. నీ స్వరం విన్నట్లుగా నన్ను వెంబడిస్తాయి, నిన్ను వెంబడించినట్లుగా. We must listen to you, Lord. Your voice, your voice, your voice. We must listen to your voice, God. We must follow you, Jesus.
We must hold your teaching. నీ వాక్యం, నీ మాట వినాలి ప్రభా. నిత్యం నిలిచున్న దేవుని వాక్యం. ఆకాశములు భూమి గతిస్తే నాయన లయమైపోతాయి. పంచభూతములు నాయన మహావేగముతో లయమైపోతాయి. కానీ వాక్యం నిత్యము ఉంటుంది. నీ మాట, నీ రాజ్యము, నీ నివాసము పరిశుద్ధమైంది, పవిత్రమైంది, నిశ్చలమైనది ప్రభా. దేవా, శాంతియుతమైనటువంటి, శాంతికరమైనటువంటిది. నీ శాంతితో, నీ సమాధానంతో, నీ నిరీక్షణతో, నీ విశ్వాసముతో మమ్మల్ని నింపండి, నడిపించండి. నీ రాకడకు సిద్ధపరచండి. ప్రజలను దీవించండి, సంఘాన్ని దీవించండి, సేవకులు దీవించండి. తప్పుడు బోధనలు ప్రభువా, తప్పుడు ప్రవచనాన్ని ఖండించండి నాయన. నాశనం చేయండి, లయపరచండి తండ్రి. దూరం చేయండి ప్రజలకు, సంఘాలకు, సేవకులకి. దేవా, భయపడకుండా ధైర్యంగా నిన్ను ఎదుర్కోవటానికి, నీ రాకడ కొరకు సిద్ధపాటును దయచేయండి. మా దేశాన్ని, దేశ ప్రజల నాయకులను దీవించండి. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ బి బ్లెస్డ్. ఎవ్రీ లీడర్ అండ్ ఎవ్రీ authority be blessed. Hallelujah. Every pastor and church and members be blessed on this earth. They must wait for your second coming on your word, holding the word of God, word of Christ. In chapter Matthew 24, what you said, hold on. In 1 Corinthians chapter 15 and 1 Thessalonians chapter 4, what Paul said about your second coming. And 2 Peter 3, what Peter said about your second coming. And Revelation 20 and 21, 22 chapters, what Apostle John said about your second coming and the city and the house. Praise the Lord. Of the kingdom of the Father. నీ రాకడ కొరకు మేము నిలిచి ఉన్నట్లుగా భూమి మీద. వాట్ యు సెడ్ ఇన్ జాన్స్ గాస్పెల్ 14, యోహాను సువార్త 14లోను, మత్తయి సువార్త 24లోను. దేవా, నీవు చెప్పిన మాటలు మేము నిలకడగా ఉండటానికి, నిలిచి ఉంటా సహాయం. అపోస్తలుడు పేతురు, అపోస్తలుడు పౌలు, అపోస్తలుడు యోహాను ఏం చెప్పారు? ప్రకటన గ్రంథం 21, 22లో యోహాను గారు, 2 పేతురు 3వ అధ్యాయంలో పేతురు గారు, 1 కొరింథియన్స్ చాప్టర్ అధ్యాయం 15లోను, 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్పారు? అవన్నిటిని మేము శ్రద్ధగా వినటానికి సహాయం చేయండి. ఇంకా ఎక్కువ వాక్యం చదవటం, ఇంకా ఎక్కడెక్కడ నీ వాక్యాలు చెప్పబడి నీ రాకడ గురించి వినటానికి శ్రద్ధ దయచేయండి, ఓపిక దయచేయండి, సహనం దయచేయండి. గాలికి కొట్టబడిన వారంగా విడిచిపెట్టి పడిపోకుండా, కూలిపోకుండా సహాయం చేయండి నాయన. బోధకులు తప్పుడు బోధలకి మేము నాయన లోను కాకుండా సహాయం చేయండి. చివరి దినాల్లో మా దేశాన్ని, మా ప్రపంచాన్ని దీవెనకరంగా చేయండి. సంఘాలని, మమ్మల్ని, మా కుటుంబాన్ని సిద్ధపరిచి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడి మనందరికి, సకల పరిశుద్ధులకి సదాకాల ప్రభు రాత్రి వరకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. రేపటి దినం తిరిగి కలుసుకునే వారికి ప్రభు కృప, సమృద్ధి కృప, కాపుదల, భద్రత, క్షేమము, శాంతి, సమాధానం మీ కుటుంబాలకు సమృద్ధిగా ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యు అండ్ యువర్ ఫ్యామిలీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. We are going to meet up tomorrow. Praise the Lord. Until then, is abundant grace, peace, joy, gladness be with you and your children, your handwork. See you tomorrow. God bless you. Bye bye. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.